ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి దెసలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఇక్కడ పౌలు గారు దెసలోనిక సంఘానికి ఈ మాట చెప్తూ ఉన్నాడు. మనము రక్షణ పొందటానికే పిలువబడ్డాము. రక్షణ పొందుకున్న మనము మళ్ళా ఉగ్రతలోకి వెళ్ళిపోకూడదు. రక్షణను కాపాడుకోవాలి. చాలా పరిశుద్ధంగా జీవించాలి. మెలకువగలిగి జీవించాలి. కాబట్టి పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నటువంటి మాటను మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, మరి రక్షణ పొందుటకు మాత్రమే మనము నియమించాడు కానీ ఉగ్రత పాలు అవడానికి మనల్ని నియమించలేదు. రక్షణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని కదా అద్భుతంగా ఆయనకు ఇష్టలుగా జీవించాలని మరి దేవుని యొక్క నియమము ఉంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క రక్షణ ఆ కవచాన్ని ధరించుకొని రక్షణలో నిలబడాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి పరిశుద్ధతను అలాగే నీతిగా జీవించాలి. ఎక్కడ కూడా మరి పౌలు గారు చెప్తున్నట్టుగా ఉగ్రత తెచ్చుకోకూడదు అని. కాబట్టి ఉదయకాలంలో నీవు నీ కుటుంబం రక్షణ పొందుడి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరమ తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విన్న మాటలు వారి హృదయంలో ఫలింపచేసి రక్షణ పొందటానికి మమ్మల్ని నియమించావని, అయా ఉగ్రత పాలవుటకు పిలవలేదని ప్రభా నీ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రక్షణ పొందటానికి ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిలో కార్యం జరిగించి అద్భుతం చేయండి. ప్రతి బిడ్డ రక్షణలో నిలబడి నాయన రక్షణను కాపాడుకునే భాగ్యం దయచేయండి. అనారోగ్యముతో ఇబ్బందులలో సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి వారి సమస్యల నుండి విడిపించి విడుదల దయచేయండి. ప్రభా అద్భుతమైన స్వస్థత విడుదల మీరు అనుగ్రహించి మీ గొర్రెపిల్ల రక్తానికి అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.